ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే అన్నయ్య. డ్యూటీలో చేరావా? చేరానన్నయ్య. వెరీ గుడ్. వదినా, నీ మీద నాకు చాలా కోపంగా ఉందయ్యా, నాతో మాట్లాడు. నేనేం తప్పు చేశాను వదినా? ఏమన్నాయా? లేకపోతే ఏమిటి, ఈ 5 ఏళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగం చేశాం. ఇన్నాళ్ళకి ఉన్న ఊళ్ళో ఉద్యోగం అయింది కదా, మేము ఉండగా మాతో ఉండకుండా ఎక్కడ ఉంటామేంటి? అది కాదు వదినా. అవునులే, మీ వదిన చచ్చిపోయింది అనుకున్నావో ఏమో. వదినా, అంత నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నా. అన్నగారేమో పబ్లిక్ ప్రాసిక్యూటర్, నేనేమో పోలీస్ ఆఫీసర్. ఇద్దరం ఒకే ఇంట్లో ఉండటం మంచిది కాదు. కరెక్ట్. సర్లేండి, మీరు అతను వెనకేసుకొస్తున్నారు. కానీ నా మనసు ఎంత బాధపడుతుందో మీకెవరికి అర్థం కాదు. విజయ్కి నా చేతులతో వడ్డించి ఎన్ని రోజులైంది. వదినా, నీ చేతి ముద్దలు తినేగా నేనెంత వాడినయ్యాను. అన్నయ్య, మీ ప్రేమాభిమానాలు లేకపోతే నాకు బ్రతుకే లేదు. సరేలే, అవకాశం దొరికితే చాలు పొగడ్తలు ప్రారంభిస్తాం. భోంచేద్దరు రండి. అలాగే వదినా. లక్ష్మి, ఈ పేటలో మల్లిగాడి మాటకి ఎదురు చెప్పేవాడే లేడే. అందరినీ లొంగ తీసుకున్నాను, నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. కలిసి వచ్చావా ఆకాశానికి ఇచ్చేస్తా. వద్దులే, నన్ను ఇలా నేల మీద నిలబడి కింద నీ చాకు. నీ యవ్వ, నీ పొగరానికి రోజు వస్తుంది లేవే. ఇదిగో డబ్బు. ఏరా, ఇవాళ నీ బావు పెళ్ళ 10 రూపాయలు ఇస్తున్నావు. ఇంత డబ్బు నాకెందుకురా, నా పావలా నాకి. ఏంటే తెగ నిలుగుతున్నావు? ఆడపిల్ల కదా అని ఊరుకుంటున్నా. ఇదే మగాడైతే అడ్డంగా వేసేసేవాడి. నోరు ముయ్యరా బీడి ముక్క. ఇదిగో ఈ 10 రూపాయలతో నీలాంటి బజారు మనుషుల్ని 10 మందికి కొంటాను తెలుసా? ఏంట్రా కూసావు గాడిదా? నీ సేవలు చేస్తాను, నీ ప్రాణాలు తీసేస్తాను. దొంగేదవా, రౌడీయేదవా, వదలు వదలు. ఆగమంటుంటే ఒరేయ్, నీ మొగుడు వచ్చాడ్రా, ఇప్పుడు చెప్పరా? ఏం చేశావు? ఏం లేదు సార్, 20 వేల తినట్టు విండిచేళ్ళు. చెక్క. సరే సరే, ఏమన్నా చేసా మాకు చెప్పాలిగా. నువ్వు చేసుకుంటావా? మేమంతా ఎందుకున్నాం అనుకున్నావు? ఉన్నారు ఉన్నారు, అంతా ఎక్కడమని జీప్ నుంచి దిగుతారు. సరే సరే, వెళ్ళి విషయాన్ని కట్టు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏటుగారు పూజ చేసుకుంటుంటే గోడ చేస్తాడా? గోవిందా, అరే సంపేస్తాను. ఉత్తిష్ట నరశార్థోనగత్తం ఏం దైవమాన్నికం. కొత్త ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? ఇంకా రాలేదండి. ఉత్తిష్టోత్తిష్ట గోవిందా, ఉత్తిష్ట గరుడుజా. గడ్డం గీంచుకోకుండా స్టేషన్కి రావద్దని కొత్త ఇన్స్పెక్టర్ గారు చెప్పారా లేదా? బుద్ధి తక్కువ సన్నాసి. అది కాదండి, మా ఆవిడ నెల తప్పితేను. ఉత్తిష్ట కమలాకాంత కర్తవ్యం మంగళం కురు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. చేసేవి కొంగ చెప్పాలి, పుచ్చుకుని దొంగలాంచాలను. ఏమిటి బాబు, ఏమిటంటున్నారు? చేసి కొంగ చెప్పాలి, పుచ్చుకునేవి దొంగలాంచాలు. బాబు, నా సంగతి మీకు తెలియదు బాబు. ఏం చేయను, సెంటర్ చూసి ఒకే పోటీ పొడి చేస్తాను. అది ఏటు గారు నా మాట అంటే కళ్ళు పోతాయిరా. గవర్నమెంట్ ఇచ్చే జీతం రాడు తప్ప పచ్చకాయకు ఎటుమంటూ ఎరగర్రా మహానుభావుడు. అన్యాయం అన్యాయం సార్. నువ్వు ఉన్నావా బాబు? నేను కదా బాబు. కదా ఓర్ని నువ్వురా గంగులు. సార్, ఈయనండి బస్ స్టాండ్ దగ్గర జేబు కొట్టేశాడండి. కొడతాడురా, కొడతాడు. వాడు జేబులు కొట్టకపోతే చెప్పులు కొడతాడా? ఎరా, 6 నెలలు అత్తారింట్లో ఉన్నావు కదా, ఏం ముంచుకుపోయిందని 3 రోజులైనా బయట తిరగకుండా లోపలికి వచ్చేసావు బాబు. అదిగా సార్, తిరుపతి ప్రసాదం కోసం జేబు కొట్టేశాను సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు నన్ను సెంటర్ చూసి పొడి చేస్తున్నాడు. అసలు వాడు ఏమంటాడు? ఈడండి బస్సు దిగుతుంటే తిరుపతి భక్తుడు జేబు కొట్టేశాడండి. అపచారం అపచారం. సార్, నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను, కానీ నాలాంటి వాడికి తిరుపతికి వెళ్ళాలంటే కుదురుతుందా సార్? కుదరదు సార్, కుదరదు. అందుకని తిరుపతికి వెళ్ళొచ్చిన భక్తుల దగ్గర ప్రసాదం కొట్టేశాను సార్, అంతే సార్. ప్రసాదంతో పాటు పర్సు కూడా కొట్టేశాడండి. ఇందులో 40 రూపాయలు ఉన్నాయండి. లేవు సార్, లేవు. ఉన్నాయి సార్, ఉన్నాయి. అందులో అంటూ నాకు తెలియదు సార్.
ఈయన జైల్లో పెట్టేసి కొల్లమాడి చేయాలండి. వద్దు బాబు, వాడు పాపం చేశాడు కానీ దేవుడి పేరుతో చేశాడు, అందులో పాయింట్. వాడిని శిక్షించామనుకో వాడి పాపం మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది. వద్దు బాబు. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. ఆగు బాబు, నేను శిక్షించనని చెప్పాను తప్ప నీకు శిక్ష లేదని చెప్పలేదు కదా బాబు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి. వచ్చారా బాబు? మరి గంగులు, నిన్ను ఎలా గౌరవించాలో, ఎలా చూసుకోవాలో, ఎలా సెంటర్ చూసి పొడి చేయాలో ఆ కొత్త ఇన్స్పెక్టర్ గారికి బాగా తెలుసు బాబు. పోదమ్మా. ఇక ఈడి పని గోయిందా. వెళ్ళి పాతికేడి లిస్టులా తీసుకురా. ఎస్ సార్. పిల్లలు గలాడి అంటున్నావు. ఇలాంటి పాడు పనులు చేయకపోతే ఏదైనా పరువైన నౌకరీ చూసుకోకూడదు. నౌకరీ సార్? ఎస్. చెప్పేవారే గానీ నాకు నౌకరీ ఇచ్చేవారు ఎవరు సార్? అంతేనా? పని చేయటం అంటే భయమా? పని చేయడానికి భయం ఉంది సార్. లేదు సార్, ఈ దొంగతనాలు మాత్రం రాత్రనక పగలనక ఎంత కష్టపడి చేస్తున్నాం. అయినా ఒక్కసారి చెడ్డ పేరు వస్తే నౌకరీ ఎవరిస్తారు సార్? ఇంతకు ముందు ఏం చేసేవాడివి? చింతపిక్కల వ్యాపారం సార్. సార్, పెద్ద పెద్ద రంగుల కంపెనీ వాళ్ళకి అమ్మేవాడిని, కొంతమంది కాఫీ పొడి కంపెనీ వాళ్ళకి కూడా అమ్మేవాడిని సార్. చింతపిక్కల పౌడర్ లేదు సార్, కాఫీ పౌడర్లో కలుపుతారు సార్. సార్, కానీ నా భార్య మందుల కోసం నా వ్యాపారం దెబ్బతింది సార్. నీ భార్య మందులక నీ మందుక? మందు అదే తాగుడు అదే లేదు సార్. అవును సార్, నా భార్యకి రోగం వచ్చినప్పుడల్లా నేనే ఎక్కువ భయంతో మందు తాగించామని సార్. సార్, మళ్ళీ ఎక్కడైనా డబ్బు దొరికితే చింతపిక్కల వ్యాపారం చేసుకుంటాను సార్. ఎంత డబ్బు అవసరం? ఎంత సార్? 300 అంటే బ్రహ్మాండం సార్. నాలాంటి కేడికి ఎవరిస్తారు సార్? నువ్వు గౌరవంగా బ్రతుకుతానని మాటిస్తే నేనిస్తాను. సార్, నిజంగానే సార్? సార్, నా పిల్ల మీద ఒట్టే చెప్తున్నాను సార్. మీ డబ్బు అనాపరిస్థితులతో సహా 6 మాసాలు తీర్చేస్తాను. మీకు పుణ్యం ఉంటుంది, ఇప్పించాను సార్. చూడు గంగులు సార్, మళ్ళీ ఇటువంటి తప్పుడు పని చేస్తే నా అంత చెడ్డవాడు ఉండడు. అలాగే సార్. జాగ్రత్త. థ్యాంక్స్ సార్, చాలా సంతోషం సార్. మీ ఉపకారం ఎప్పుడు మర్చిపోను సార్. వస్తాను సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ టైం సార్ తెలియకుండా నా చేతికి వచ్చేసింది సార్. ఉంటాను సార్. బాబు, ఇది తిరుపతి ప్రసాదం బాబు. ఇది కేడీ లిస్టు. వెరీ గుడ్. బాబు, మీరు నిప్పు లాంటి మనిషిని మా పోలీస్ స్టేషన్ రాకముందే మీ గురించి తెలుసుకున్నాను బాబు. బాబు, మీలాంటి వాళ్లే మన దేశానికి అవసరం బాబు. లేకపోతే మన డిపార్ట్మెంట్కి బొత్తిగా అలసైపోయింది బాబు. పెళ్ళాంచేత తన్నులు తింటే పోలీసా? పెరట్లో పాము వస్తే పోలీసా? పిచ్చి కుక్క కరిస్తే పోలీసా? చెప్పండి బాబు. మన డిపార్ట్మెంట్ పరువుని సెంటర్ చూసి పోటీ చేస్తున్నారు బాబు ఈ జనం. మీరే కాపాడాలి బాబు. ఈ షేర్ ఖాన్ ఎవరు? షేర్ ఖాన్ అండి? అవును, ఇతని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వద్దు బాబు, వాడి జోలికి వెళ్ళొద్దు. మీరు 10 కాలాల పాటు ఆ చైర్లో ఉండాలి. మీ దగ్గర నేను పని చేసుకోవాలి. అదొక్కటే నా కోరిక బాబు. అసలు విషయం చెప్పు. నన్ను అడగండి బాబు. మొదట వాడి పేరు విన్నాను బాబు. 6 లంకనాలు చేశాను. తర్వాత ఆ మనిషినే చూశాను బాబు. 40 రోజులు నాకు మతి లేదండి. నిజం బాబు, మీరు మాత్రం అంత మనగాడన్నమాట. నింపాదిగా అంటారేమండి. ఈ ఊర్లో పెద్ద పెద్ద రౌడీలందరికీ కూడా వాడంటే సింహస్వప్నం. అయితే అతన్ని వెంటనే ఇక్కడ తీసుకురా. ఎవరిని? షేర్ ఖాన్ అండి? ఎస్, షేర్ ఖాన్. अस्सलामुअलैकुम। वालेकुम अस्सलाम खान साहब। सीक्रेट? शुक्रिया खान साहब। सलामुअलैकुम खान साहब। वालेकुम अस्सलाम। सीक्रेट? సలాం ఖాన్ సాబ్. మరి మీకో ఖాన్ సాబ్? అరే భయ్యా, మీకు ఇవ్వటమే మాకు ఖుషి. సీక్రెట్ షరాబ్ జూదం ఆడే నసీబ్ అల్లా మాకు ఇవ్వలేదు. ఖుషీతో సీక్రెట్ పీవో और खेलो. సలాం ఖాన్ సాబ్. సలాం సలాం. అరే నజీర్ భయ్యా, ఈ మధ్య నువ్వు రావడం లేదు. కైసా హై తుమారా బీవీ? కొలసాగే ఖాన్ సాబ్. ఠీక్ హై ఠీక్. నువ్వు లక్కీ బ్రదర్, నక్కం తొక్కొచ్చావు. ప్రతి ఆట నీదే. ఏం జాన్, ఖుషిగా ఉన్నావు? ముక్కలు బాగా పడుతున్నాయి. అవును ఖాన్ సాబ్. ముబారక్ హో. సీక్రెట్? బద్మాష్, కమీనే, దొంగ ఆటలాడి డబ్బు దోచుకుంటావు. అరే చెప్, ఈ షేర్ ఖాన్ చాటు వ్యాపారం చేస్తాడు, కానీ దొంగతనం చేయడు, చేయనివ్వడు. చేసే పనిలో నీతి న్యాయం ఉండాలి.
ఈ బద్మాషిని బయటికి తోసే. మళ్ళీ ఈ షేర్ ఖాన్ క్లబ్ లో అడుగు పెడితే కాళ్ళు విరగొట్టాయి. మీరు దీన్ని పంచుకోండి. లేకిన్ ఇమాందారీ సే. శుక్రియా ఖాన్ సాబ్. అచ్చా అచ్చా. ఖాన్ సాబ్, పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ గారు వచ్చారు సాబ్. ఏమిటి? పోలీస్ స్టేషన్ నుంచి నా కోసమా? అంటే పోలీస్ స్టేషన్ దమ్ము పెరిగిందా లేక నా పరపతి తగ్గిందా? వాడికి ఇక్కడ ఏం పని? ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అన్న ఇన్స్పెక్టర్ తీసుకురమ్మన్నాడా? మాషా అల్లా, మాషా అల్లా. సార్ ఆ చార్జ్ షీట్ ఇలా తీసుకురా. అలాగే సార్. అస్సలాం అలైకుం ఇన్స్పెక్టర్. ఈ షేర్ ఖాన్ ఇంతకాలం పోలీస్ స్టేషన్ కి రాలేదు. ఇవాళ మీరు అవకాశం ఇచ్చారు. బహుత్ శుక్రియా సాహెబ్. నువ్వేనా షేర్ ఖాన్? ఈ ఠాణాకి మీరు కొత్తగా వచ్చారా సాహెబ్? పాత వాళ్ళెవరూ ఆ మాట అడగలేదు సాహెబ్. షేర్ ఖాన్ పరపతి ఈ ఊరు అంతా పాతది. పర్వానే వచ్చారుగా, ఇప్పుడు తెలుసుకుంటారు సార్. చెప్పే వరకు మర్యాదగా నిలబడు. ఇది పోలీస్ స్టేషన్, నీ బాబుగాడి ఇల్లు కాదు. సాహెబ్, ఇంతవరకు ఈ షేర్ ఖాన్ ని అంత పెద్ద మాట ఎవరూ లేదు, అనలేరు కూడా. ఈ మాటలు మీరు కాదు సాబ్, ఈ కాకి బట్టలు ఆ కర్ర కుర్చీ అంటున్నాయి. అవి లేని రోజున మీరు చిల్లావో నహీ సాబ్, భరిస్తే గొంతుగా పోతుంది. గంట కొట్టండి, కానిస్టేబుల్ పిలవండి, ఈ షేర్ ఖాన్ ని జైల్లో పెట్టించండి. ఫైల్ సార్. ఈ షేర్ ఖాన్ ని బయటికి పంపించు. అక్కర్లేదు సాబ్, ఈ షేర్ ఖాన్ కి దారులు బాగా తెలుసు. తానంతట తాను రాగలడు, పోగలడు. ఖుదాఫీజ్. ఖాన్ సాబ్, మీకు పోలీస్ స్టేషన్ నుంచి కబురు వచ్చిందని విన్నాను. ఎవడో కొత్త ఆఫీసర్ వచ్చాట. మన ఖాన్ సాబ్ సంగతి వాడికి ఇంకా తెలియదు. ఏదో కొంచెం ఉడిక రక్తం, నెమ్మదిగా తెలుసుకుంటారు. ఏ బచ్చు, ఏక్ చాయ్ లాओ. అస్సలాం అలైకుం ఇన్స్పెక్టర్. నీ సంగతి బాగా తెలిసిన బజార్ ఇదన్నమాట. షేర్ ఖాన్, ఇప్పుడు కాకి బట్టలు లేవు, ఆ కర్ర కుర్చీ లేదు, నేను డ్యూటీలో కూడా లేను. ఇది నీ బజార్, నేను ఒంటరిగా వచ్చాను. అర్థమైంది. అసలు సంగతి చెప్పండి సార్.
శాబాష్, జీవితంలో మొదటిసారి సింహం సింహంతో కలబడింది. మిలాహాద్. రేపు తెల్లారేసరికి నీ క్లబ్బులో దొంగ వ్యాపారాలు అన్నీ బంద్ కావాలి. అప్పుడే నీతో చేయగలిపేది. ఇన్స్పెక్టర్ సాబ్, ఈ షేర్ ఖాన్ ఇవాళ చేసే పని రేపటికి వాయిదా వేయడు. ఇన్షాల్లా ఇప్పటి నుంచి అన్ని బంద్. ఏ బచ్చో, ఏక్ నాయ్ దో ఛాయలావ్. మిలావ్ హాత్.